జులుం ప్రదర్శించారు. మహబూబాబాద్ లో విద్యార్థులపైన సీఐ దురుసుగా ప్రవర్తించినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. కలెక్టర్ కార్యాలయం వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇద్దరు విద్యార్థుల యొక్క గొంతును పట్టుకున్నారు సీఐ రఘుపతి రెడ్డి. సీఐ దురుసు ప్రవర్తనకు సంబంధించిన వీడియో పైన నెటిజన్లు మండిపడుతున్నారు. సీఐ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యార్థి సంఘాలు ఓవైపు డిమాండ్ చేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. విద్యార్థులు ప్రధానంగా జీవో నెంబర్ 97ను రద్దు చేయాలంటూ కూడా రోడ్డెక్కారు. కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడం, పోలీసులతో వాగ్వాదం జరగడం, ఈ మొత్తం కూడా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితుల వైపు అడుగులు వేసింది. అయితే తమ హక్కుల కోసం పోరాడితే తప్పేంటంటూ ఓవైపు విద్యార్థులు పూర్తి స్థాయిలో నిరసనకు దిగితే విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించడం పైన స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద తెలంగాణలో విద్యార్థుల ఆందోళన పైన పోలీసుల వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశంగా మారుతుంది. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన విజువల్స్ ను మనం చూస్తున్నాం. అయితే తమకు సంబంధించినటువంటి సమస్యలపైన పరిష్కరించాలంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 97 ను రద్దు చేయాలంటూ కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ను ముట్టడికి కూడా ప్రయత్నించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకోవడం, ఈ క్రమంలోనే విద్యార్థులు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తమ హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ విద్యార్థులు పోలీసులను ప్రశ్నించారు. ఈ ఘటనలో రఘుపతి రెడ్డి ఇద్దరు విద్యార్థులపైన దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఒకసారి మనం యూటీవీ స్క్రీన్ పైన కూడా విజువల్స్ లో చూసుకుంటున్నాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, చెప్పండి, విద్యార్థులు చేపడుతున్నటువంటి ఆందోళన సాగుతున్నటువంటి పరంపర, పోలీసులు వారికి నచ్చ చెప్పడం లేదా పోలీసులు కొంతవరకు కూడా పూర్తి స్థాయిలో శాంతియుతంగా జరిగేటువంటి రీతిలో అడుగులు వేయడం, ఈ మొత్తం పరంపర మనం చూస్తున్నాం. కానీ రఘుపతి రెడ్డి వ్యవహార శైలి మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఒక్కసారి మీ దగ్గర దానికి సంబంధించినటువంటి వివరాలు తీసుకునే ముందు రఘుపతి రెడ్డి విద్యార్థులు ప్రవర్తించినటువంటి తీరుకు సంబంధించిన విజువల్స్ ను ఒకసారి చూద్దాం. ఇది అక్కడి పరిస్థితి, అక్కడ చోటు చేసుకున్నటువంటి విజువల్స్. సత్య, ఏంటి రఘుపతి రెడ్డి వ్యవహరించినటువంటి తీరు పైన నెటిజన్లు మాత్రమే కాదు విద్యార్థి సంఘాలు కూడా మండిపడుతున్నాయి. పూర్తి అప్డేట్స్ అంటే ప్రధానంగా రఘుపతి రెడ్డి చేసినటువంటి ఏదైతే విద్యార్థిని ప్రవర్తించిన తీరు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈ కాకీలకు మచ్చ తెచ్చేటువంటి కలంకం. ఎందుకంటే ఉన్నటువంటి సిచ్యువేషన్ లో విద్యార్థులు అక్కడ ఆందోళన చేస్తున్నారంటే వాళ్లకు ఈ జీవో 97 అనేది ప్రస్తుతం వైరల్ అవుతుంది. అంటే జీవో 97 అనేది దాదాపు 2 రోజుల నుంచి కూడా ఈ ఇష్యూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అయితే మొత్తంగా చూస్తే ఈ వివాదానికి కారణం వచ్చేసి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ YISU పరిధిలోకి తీసుకొచ్చింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కార్మిక ఉపాధి శిక్షణ శాఖకు బదిలీ చేస్తూ ఏదైతే శక్తికి సంబంధించినటువంటి ఒక స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఈ సెంటర్ ఉంటే సో ఆ శాఖకు బదిలీ చేస్తూ ఈ జీవో ఏదైతే 97 ఉందో ఆ జీవోను జారీ చేసింది. అయితే దాని వల్ల ఏమవుతుంది అని అంటే ఈ శాఖను దీంట్లో అంటే ఆ పాలిటెక్నిక్ సంబంధించినటువంటి దాన్ని ఈ ఇండియా ఏదైతే యంగ్ ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి బదిలీ చేయడం వల్ల ఈ పాలిటెక్నిక్ చదివే వాళ్లకు ITI అలాగే అప్రెంటిస్ సెంటర్లలో మొత్తం కూడా వీటిని ముడిపెడుతున్నారు. అంటే ఇప్పుడు పాలిటెక్నిక్ చేసే వాళ్ళు, ఈ అప్రెంటిస్ చేసే వాళ్ళు, అలాగే ITI చేసే వాళ్ళు అందరూ ఒకటే అనే విధంగా గుర్తించబడతారు అనేది వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి. అది వాస్తవమే. అయితే దానివల్ల ఇంకొక ఇదయ్యేది ఏంటంటే 3 సంవత్సరాల ఈ డిప్లొమా ఏదైతే ఈ ITI ఏదైతే ఈ పాలిటెక్నిక్ డిప్లొమా ఉంటుందో అది చదివిన తర్వాత
అంటే గతంలో ఇంజనీరింగ్ నేరుగా చేసే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు ఈ సెట్ ఏదైతే ఈ సెట్ ఉందో అది అవకాశం పోతుంది అనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇంటర్మీడియట్ చదవాల్సిన అవసరం ఉంటుంది, అంటే ఇంటర్మీడియట్ చదివితేనే మళ్ళీ ఈ సెట్ రాయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ కూడా కొంత లింగర్ చట్టాలకు సంబంధించి ఇవన్నీ కూడా కొన్ని ముడిపడి ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. దాంతో పాటు ఇంకొకటి ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఒకవేళ దాంట్లో అంటే ఆ జియో 97 రద్దు చేయకపోతే కనుక మొత్తం అది ప్రైవేట్ కు సంబంధించినటువంటి వ్యవస్థ కాబట్టి ఈ ఫీజులు పెరుగుతాయి. ఫీజులు పెరగడంతో పాటు స్కాలర్షిప్లకు కూడా మరి గండి పడే అవకాశం ఉంటుంది. స్కాలర్షిప్లు ప్రైవేట్ కు రావు కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతాయి అంటూ వాళ్ళు ఈ ధర్నాకు దిగారు. బేసిక్ గా ఆ ధర్నాలో కూడా మరి కలెక్టరేట్ ముట్టడించే ప్రయత్నం చేశారు మహబూబాబాద్ లో. సో ఆ ముట్టడిలో భాగంగానే అక్కడ రంగంలోకి దిగినటువంటి పోలీసులు కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులు తోపులాట జరిగింది. ఆ తోపులాటలో ఇదంతా కూడా జరిగింది. ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి చేసినటువంటి ఆ సిచ్యువేషన్ అంతా కూడా ఒక్కసారిగా అటు పోలీసులకు కూడా ఇది ఒక కలంకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ప్రవర్తించిన తీరు, ఎందుకంటే అక్కడ వాళ్ళు అంటే నిరసన తెలుస్తున్నారు, వాళ్ళ బాధ ఉంది కాబట్టి తెలుస్తున్నారు. ఎందుకంటే జీవితం నాశనం అయిపోతుందా అనే బాధ విద్యార్థులకు ఉంది కాబట్టి అక్కడ నిరసన తెలుపుతున్నారు. ఖచ్చితంగా దీన్ని అందరూ ఖండించాల్సిందే, ఇటు మీడియా అయినా ఇటు ప్రజలైనా. కానీ సత్య అంటే వారు విద్యార్థులను అడ్డగించడం లేదా లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడం, వారితో చర్చలు జరపడం లేదా కొంతమందిని సెలెక్ట్ చేసి మాత్రమే కలెక్టర్ ని కలిసే విధంగా ఏర్పాట్లు చేయడం వేరే పద్ధతి ఉంటుంది. కానీ మెడ పట్టుకొని మెడ ఒత్తుతూ పిల్లలకి సంబంధించి బయటికి నెట్టేయడం. సో దీనికి సంబంధించినటువంటి విజువల్స్ పైన నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? డెఫినెట్ గా విద్యార్థులే కావచ్చు, అంటే చాలా కాచుకోం. అంటే ఆ ఇద్దరు విద్యార్థులను కూడా ఆయన పీక పట్టుకుని వెనక్కి నెట్టేస్తూ అత్యంత దౌర్జన్యంగా ప్రవర్తించాడు. ఒక విద్యార్థి ఏదైతే సీఎం చేసిన గట్టిగా పక్కకు నెట్టిన వరకు కూడా మరి ఆయన గొంతు వదలలేదు. అంటే పక్కకు నెట్టితే గానీ ఆయన గొంతు వదులుతలేడంటే అర్థం చేసుకుంటూ ఎంత విచక్షణ రహితంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. సో ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మీరు అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఇటు ఈ గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళందరూ కూడా ఈ జీతాలు ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు? అందరూ ప్రజలు ట్యాక్సులు కట్టే వాళ్ళు, ప్రజల దగ్గర నుంచి ప్రతి రూపాయి కూడా ప్రజల దగ్గర నుంచి. కానీ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సినటువంటి అధికారులైనా పొలిటీషియన్స్ అయినా సో ఈ రకంగా ప్రవర్తించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు కూడా కొంత ఆత్మపరిశీలన చేసుకోవాలి. విద్యార్థులు సంఘాలైతే ప్రస్తుతం కొంత తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఇది రేపు ఎలా ఉంటుంది అనేది కొంత చూడాల్సిన అవసరం ఉంటుంది. కొంత ఇది ఏదైతే ఆయన ఈ ఘాతకానికి పాల్పడిన మొత్తం సీఎంని సస్పెండ్ చేయాలి. సో ఇలాంటి చర్యలు జరగకుండా ముందస్తు కూడా కొంత మరి కఠినం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రేపు మరి ఏమైనా బంధుకు పిలుపునిస్తారా ఏంటి అనేది కూడా కొంత మరి చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఆయన చేసినటువంటి మొత్తం ఘాతుకం మాత్రం సోషల్ మీడియాలో ఇటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పరిస్థితి అయితే కనబడుతోంది. మొత్తమీద ఈ ఘటనలో సీఐ రఘుపతి రెడ్డి వ్యవహరించినటువంటి తీరు, ఇద్దరు విద్యార్థుల యొక్క మెడ పట్టుకొని దురుసుగా వ్యవహరించారనేటువంటి ఆరోపణలు, దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఇద్దరు విద్యార్థులు గొంతు పట్టుకున్నట్లు కనిపిస్తున్నటువంటి వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మాత్రమే కాదు, విద్యార్థి సంఘాలు స్థానికాలు కూడా దాదాపు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల పట్ల పోలీస్ అధికారులు ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి ఒక బలమైనటువంటి ప్రశ్నను కూడా మరోసారి రేకెత్తిస్తున్నాయి. అయితే సీఐ ప్రవర్తనపైన విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులపైన దురుసుగా వ్యవహరించినటువంటి అధికారి పైన విచారణ జరపాలి, చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఆందోళన మొత్తానికి కారణమైన జీవో నెంబర్ 97ను రద్దు చేయాలంటూ కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.